నేను అనేది నా ఐ సర్జరీ కోసం వెళ్తున్నాను. సర్జరీ ప్రాసెస్ మీకు చెప్పాలంటే 5 minutes పడుతుంది, కానీ నాకేంటో నర్వస్నెస్గా ఉంది ఇవాళ. ఇప్పుడు నేను లోపల వెళ్ళిపోతున్నాను నా సర్జరీకి. సో మొత్తం ప్రొసీజర్ మీకు తర్వాత చూపిస్తాను. చాలా పెయిన్ వస్తుంది, చాలా అంటే చాలా పెయిన్ చేస్తుంది. అసలు అన్బేరబుల్ అనమాట. ఏదో మన కళ్ళు కోసేసినట్టు అలా పెయిన్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ వ్లాగ్ అనేది చాలా స్పెషల్ వ్లాగ్. నేను మీకు ఇన్ఫామ్ చేశాను, నేను ఐ సర్జరీకి వెళ్ళిపోతున్నాను, చేయించబోతున్నాను. సో ఆ ఐ సర్జరీ ప్రాసెస్ మొత్తం అనేది నేను ఇవాళ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఇన్ని రోజుల నుంచి గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో నేను ఏమేమి రికార్డ్ చేశాను కూడా నేను మొత్తం మీకు చూపిస్తాను. ఐ సర్జరీ అంటే నేను హాస్పిటల్ వెళ్ళి ఐ సర్జరీ చేయించేసి అక్కడ సర్జరీ చేసిన వీడియో కూడా రికార్డ్ చేశాను. ప్లస్ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు నేను ఎలాంటి ఇబ్బంది పడ్డాను, నాకు ఎన్ని డేస్ పడినాయి రికవర్ అవ్వడానికి, మొత్తం అనేది ఈ వీడియోలో నేను మొత్తం కవర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే చాలా స్పెషల్ వీడియో, చాలా కష్టపడి నేను వీడియోని రికార్డ్ చేశాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ మీకు ఒకవేళ ఐ సర్జరీ చేయించాలంటే నేను మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు అవుతాయి ఐ సర్జరీకి. సో మొత్తం ఐ సర్జరీ రిలేటెడ్ మొత్తం, అంటే నేను ఐ సర్జరీ దేని గురించి చేయించానంటే, నా స్పెక్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, ఇంతకుముందు అవి తీపిచ్చడానికి, నా సైట్ తీపోవడానికి నేను సర్జరీ చేయించాను. సో ఈ వీడియోని లాస్ట్ దాకా ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. అండ్ చాలా బాగుంటుంది. సో వాచ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను అనేది నా ఐ సర్జరీ కోసం వెళ్తున్నాను. నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి కదా, నేను ఏడవట్లేదు, ఐ డ్రాప్స్ వేసాను ఇప్పుడు. సో బిఫోర్ జస్ట్ ప్రిపరేషన్ అన్నమాట ఇది. అంటే సర్జరీ ముందు మనం ఐ డ్రాప్స్ వేయాలి. ఆల్రెడీ నాకు డాక్టర్ అనేది ఒక ఐ డ్రాప్ ఇచ్చారు. ఇదిగోండి, ఇదే ఐ డ్రాప్. ఈ ఐ డ్రాప్స్ వేసుకుంటున్నాను నేను. డైలీ 4 times వేసుకోవాలి ఈ డ్రాప్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అలా అని వేసుకున్నాను. ఇంకొకటి యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు, నిన్న ఇచ్చారనమాట. అది వేసుకొని ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత వెళ్తాను ఐ సర్జరీ, హాస్పిటల్కి వెళ్తాను ఐ సర్జరీ కోసం. ఇదో నిషాకి డ్రాప్ చేయడానికి వచ్చేసాను. నిషా అయితే ఆఫీస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. బాయ్. అండ్ ఇవాళ అనేది నాది లాస్ట్ డే ఈ స్పెక్స్కి. సర్జరీ అయిపోతే ఇంకా ఈ స్పెక్స్ పర్మనెంట్లీ వెళ్ళిపోతాయి మనకి. కానీ నాకేంటంటే కొంచెం నర్వస్నెస్గా ఉంది బిఫోర్ సర్జరీ కాబట్టి. సో ప్రీ సర్జరీకి నేను ఇప్పుడు మెంటలీ అంతా ప్రిపేర్డ్ లేను. నిన్నటి దాకా బాగానే ఉంది, అండ్ మొన్నటి దాకా బాగానే ఉంది, కానీ నిన్నటి నుంచి కొంచెం నాకు టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. గైస్ అయితే ఇప్పుడు జస్ట్ నేను రితిక్ కలిసి ఇక్కడే టిఫిన్ చేసాము. ఇదిగోండి, ఇక్కడ టిఫిన్ చేసాము మేము. అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం హాస్పిటల్కి. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు ఫైనలీ నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను. ఇదిగోండి మన హాస్పిటల్ ఎక్కడ ఉంది. రితిక్ కూడా నాతో పాటు వచ్చాడు. సర్జరీ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కదా, అప్పుడు నేనేమో చూడలేను. సో నన్ను రితిక్ అనేది హెల్ప్ చేస్తున్నాడు ఇంట్లో నాకు డ్రాప్ చేయడంలో. మన ఇల్లు ఎలాగో పక్కనే. ఏంటి రితిక్? అంతేగా. సో ఇప్పుడు మేము హాస్పిటల్కి వచ్చేసాం. అండ్ సర్జరీ ప్రాసెస్ మీకు చెప్పాలంటే 5 minutes పడుతుంది, కానీ నాకేంటో నర్వస్నెస్గా ఉంది ఇవాళ. అంటే నేను ఆల్రెడీ లైవ్ ఒక సర్జరీ జరుగుతుంది, నేను అప్పుడు చూశాను నిన్న వచ్చినప్పుడు. కానీ ఇవాళ అయితే నాకు కొంచెం ఏంటో నర్వస్నెస్గా ఉంది బ్రో. ఎందుకని? నా కళ్ళు ముందే సర్జరీ చేస్తాను, నాకు అన్నీ కనపడతాయి. అన్నీ కనపడతాయి. జస్ట్ అనెస్థీషియా ఒకటే కళ్ళు వేసి నా ముందే సర్జరీ చేస్తారు అన్నీ. అంటే కళ్ళు కట్ చేస్తారు, చూడొచ్చు. ఐబాల్ కట్ చేస్తారు, చూడొచ్చు. అంటే లోపల కాదు, కానీ నువ్వు బయట నుంచి చూడొచ్చు. కానీ నాకు భయం కంటే ఎక్కువ ఏముంది తెలుసా, ఎక్సైట్మెంట్ ఏంటంటే రేపటి నుంచి స్పెక్స్ వేసుకోను కదా. ఇప్పుడు లాస్ట్ 1 hour అంతే, దీని తర్వాత ఇంకా కళ్ళజోడు ఉండవు మనకి. నీకు కనుక సక్సెస్ బాగుంటే నేనే చేయించుకుంటా, నీ మీద టెస్ట్ రైడ్. అంటే నాకు ఏదైనా అవుతే కానీ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా డాక్టర్ ఎవరంటే మాధవి డాక్టర్. చాలా బాగున్నారు డాక్టర్, పొలైట్గా ఉన్నారు, డీసెంట్గా ఉన్నారు. అండ్ పేషెంట్తో ఎలా మాట్లాడాలి నీట్గా వాళ్ళు బాగా తెలుసు. ఆ డాక్టర్ అనేది చాలా ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ 4,000 to more than I think 4,000 or 5,000 కంటే ఎక్కువ ఐ సర్జరీస్ చేశారు. చాలా వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంటారు. ఇంకా బ్లడ్ తీస్తారు. ఓకే, నిన్నే చేశారు కదా. ఓకే,
సర్జరీ ముందు మళ్ళీ అన్ని టెస్టులు జరుగుతాయి సేమ్. ఓకే ఈ ఆపరేషన్ కన్సర్న్ కంపల్సరీ కదంటే నా ఇష్టపూర్వకంగానే చేయించుకుంటున్నాను. ఓకే ఇది అనెస్థీషియా కన్సర్న్. ఇప్పుడు కంటికి మొత్తం డ్రాప్స్ వేస్ట్ చేస్తారు. ఓకే ఓన్లీ డ్రాప్స్ వేసి నా ఇష్టపూర్వకంగా టాపికల్ అంటారు. టాపికల్ చేస్తున్నారని నాకు చెప్పే చేస్తున్నారని ఒక 4 సిగ్నేచర్స్ ఉంటాయి. ఓకే చూడండి సార్, కనిపిస్తుందా సార్ నెంబర్? 5 లైట్ ఓకే, ఇప్పుడు సార్ 5, 6 క్లియర్ ఉందా సార్? లేదండి, బెటర్గా ఉందా ఆర్ ఇది బెటరా? ఇదే బెటర్గా ఉంది అనుకోండి. బెటర్గా ఉందా? ఈ పవర్ ఏమని చెప్పు, నేను భయపడ్డా ఏంటి లోపల? మామూలు టెస్టులు కదా, అది ఊరికే టెస్ట్, దానికి భయపడిపోతే అలా ఏం లేదు, కొంచెం లైట్గా నర్వస్నెస్ ఉంది. కళ్ళు ఏం పీకేయట్లేదు, కళ్ళు సరిగా ఏమో అలాగే అనిపిస్తుంది, పీకేలా కట్ చేస్తారంట కదా. సో ఆఖరికి నేను పేమెంట్ కూడా చేశాను. ఐ థింక్ నన్ను పిలుస్తారు. ఇంకొక ఫైనల్ సిగ్నేచర్ ఉంటుంది, అడ్మిషన్ ఫామ్లో సిగ్నేచర్ ఉంటుంది. ఆ సైన్ చేసి దాని తర్వాత సర్జరీకి అనేది వెళ్తాం. లాస్ట్ నైట్ Morning also you have put, no? yes Yeah. I'll just check your powers once again, okay? You just sit back. Because we have to do the entire power that is there. This is one final time I need to check your powers so that we are going to feed that to the computer and that will be corrected, alright? ఓకే 2.75 and 1. Four. Is it clear now? 4520735. Last time, can you see few numbers? yes 2784037. You keep saying that, is that better or? You tell me, is that better or is this better? 2754037. Perfect. Now coming to the left eye, keep seeing that. One last time, is that better or is this better? this is better. This is better? this is even Yeah, better. because for glasses that is enough. enough. Okay. But while correcting, we need to give once for all. The entire number has to be corrected. So we give a full correction. For Okay. glasses, we always undercorrect by 0.25. But for laser correction, we try to give the full correction because we Okay. can't do it again and again. Yeah, Okay. Chalo. So you have used your drops. Everything is all right. both the And- drops I have used. Yeah, good. You are going to continue them also. I'll tell you later how to continue them. okay So now we'll feed all your readings to the computer. And that will export your reading and then the machine will do the laser. Okay? Yeah, just wait outside. okay All right? thank you. Okay. సో గైస్ అయితే ఇప్పుడు జస్ట్ డాక్టర్ని కలిసి వచ్చాను. మీకు చెప్పాను కదా మాధవి డాక్టర్, మా ఐ డాక్టర్ అనేది. చూసారు ఎంత పొలైట్గా, ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా పొలైట్గా మాట్లాడతారు. సో వెరీ నైస్ డాక్టర్. రితిక్ కూడా చేయాలా? సో ఇప్పుడే ఫస్ట్ మనమేమో గ్లాసెస్ కూడా తీసేసుకుందాం. ఆఫ్టర్ సర్జరీ డైరెక్ట్గా వేసుకోవాలి కదా, సో బెటర్ గ్లాస్ తీసుకుంటే. ఎలా రోబోలో ఉన్నానా? ఎన్ని టెస్టులు ఉంటాయి. ఇక్కడేమో రితిక్కి నిద్ర వస్తుంది, డైనోసార్ అంతా ఉన్నాడు, నా మీద పడుకుంటున్నాడు. అసలు సర్జరీ నాదైతే వీడి పడుకోవడం ఏంటి? చిప్పల్లే లేదా ఏంటి? సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు నేను లోపల వెళ్ళిపోతున్నాను నా సర్జరీకి. సో మొత్తం ప్రొసీజర్ మీకు తర్వాత చూపిస్తాను. అండ్ మొత్తం నేనేమో కొంచెం నర్వస్గా ఉన్నాను, తర్వాత చూద్దాం ఏమొద్దు. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను జస్ట్ సర్జరీ రూమ్ అనేది ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టారు. డాక్టర్ ఏమో నాకు ప్రొసీజర్ చెప్పారు అండ్ పడుకోమన్నారు. అలాగే ఇప్పుడు పడుకుంటున్నాను. అండ్ కరెక్ట్గా ఆ మషిన్ దగ్గర అనేది నా ఫేస్ పెట్టి ఐ సెట్ చేయాలి. అలాగే ఐ సెట్ చేస్తున్నారు. సెట్ చేసిన తర్వాత ఇప్పుడేమో నా కళ్ళులో ఆల్రెడీ అనెస్థీషియా డ్రాప్స్ వేసారు ఈ టైంలో. అంటే నాకు ఏ నొప్పి అనేది ఏం తెలియదు. సో మొత్తం నేనైతే మొత్తం నాకు కనపడుతుంది ఏం చేస్తున్నారు, డాక్టర్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది చూస్తున్నారా. నేను మాట్లాడగలుగుతున్నాను. సో నేను అక్కడ మాట్లాడుతున్నాను కూడా. నేను ఏం పడుకోలేదు. అనెస్థీషియా డ్రాప్స్ అనేది జస్ట్ కళ్ళులో వేశారు. ఈ టైంలో నాకు కళ్ళు వేసిన తర్వాత డ్రాప్స్ నాకు నిప్పు అనేది అనిపించదు. మామూలుగా మొత్తం ఏం జరుగుతుంది నేను మొత్తం చూడగలను, వినగలను, మాట్లాడగలను, కదలగలను, అంత నార్మల్గా ఉంది. నా కళ్ళులో జస్ట్ అనెస్థీషియా డ్రాప్స్ వేసిన తర్వాత
నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు ఏమి అంటే ఏదైనా నా కళ్ళుకి వేసారు నాకు అదేం ఫీల్ అవ్వట్లా. అదే ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా, డాక్టర్ నా కళ్ళులో ఏదో ఒక చిన్న వస్తువు అనేది వేశారు అండ్ డ్రాప్స్ వేసి ఇప్పుడేమో లేజర్ది కూడా చూసారా మషిన్ ఒకటి బయటకు వచ్చింది. సో దీంతో ఒక లేజర్ లైట్ మన కళ్ళుకి వచ్చి కళ్ళులో జర్రమని సౌండ్ చేస్తుంది ఒకటి. ఆ సౌండ్ చేసిన తర్వాత అంటే కాలుతుందని మనకి ఆ సెన్స్ అనేది అర్థమవుతుంది, మనకి కనపడుతుంది కూడా. ఒక గ్రీన్ లైట్ అనేది మన కళ్ళలో పడుతుంది. నేను అదే ఇప్పుడు మొత్తం చూడగలుగుతున్నాను. డాక్టర్ పద్దాక నాకు ఐ ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేయలేకపోతున్నాను, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను. ఈ టైంలో నాకు డాక్టర్స్ ఏమేమి చేస్తున్నారు మొత్తం అనేది నేను చూస్తున్నాను. అండ్ అక్కడేమో ఆ ఫీలింగే వేరే, చాలా భయం ఉంది నాకు. అంటే నా కళ్ళుతో ఏం చేయబోతున్నారు, అమ్మో నా కళ్ళు తర్వాత ఎలా ఉంటాయి, బాగానే ఉంటాయా, ఏం రాంగ్ అవ్వదు కదా. ఇక్కడేమో డాక్టర్ ఇలా కటింగ్ చేస్తుంటే నాకేమో చాలా భయం వేసేది. అమ్మో కటింగ్ చేస్తున్నారా ఏంటి, ఏం చేస్తున్నారా నాకు తెలియట్లా, అసలు కటింగా ఏంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒక కటింగ్లా నాకు అనిపించింది. బట్ సమ్ క్లీన్ చేస్తున్నారు, కరెక్షన్ చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. కానీ మొత్తం అనేది భయం అయితే లోపల బాగా ఉంది నాలో. మొత్తం ఇప్పుడేమో డ్రాప్స్ అయితే వాటర్తో క్లీన్ చేస్తున్నారు, నాకు క్లీన్ చేసినప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు. అంటే ప్రతి ప్రొసీజర్ అనేది నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు. హిమాంశు చూడు ఇలా ఉంది, నేను క్లీన్ చేయబోతున్నాను, ఇప్పుడు ఇలా చేయబోతున్నాను, ఇప్పుడు చూడండి మళ్ళీ డ్రాప్స్ వేశారు, అది క్లీన్ చేస్తున్నారు. అది మనకు తెలియట్లేదు అసలు. కానీ భయం మాత్రం బాగా ఉంది, బాగా అంటే బాగా భయం ఉంది ఈ టైంలో. ఎంత భయం అంటే చాలా భయం అన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం ఒక 5 పని అయిపోయింది, అంటే సర్జరీ అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ఐతో చేస్తున్నారు. సో ఇలాగే 2 ఐస్ చేశారు. 2 ఐస్ అయిపోయినాయి ఇప్పుడు నాది. కానీ సక్సెస్ఫుల్గా అయిపోయింది, నాకేం తెలియలేదు. నిప్పే అయితే చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే మెల్లిగా నాకేమో డాక్టర్ ఇప్పుడు సర్జరీ అయిపోయింది హిమాంశు, నువ్వు లెగవచ్చు అన్నారు. అలాగే ఇంకా నేను అనేది మెల్లిమెల్లిగా కిందకి డౌన్ అయిపోయి ఇంకా లెగుస్తాను. ఇలాగే ఈ టైంలో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, అమ్మాయి సర్జరీ అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగోండి థమ్స్అప్. సరే థమ్స్అప్ ఇచ్చాను, నాకు కనిపిస్తున్నాయి అన్నీ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, అన్నీ చదువుతాను. ఎంత క్లియర్ కనపడుతుంది ఇప్పుడు. సో గైస్ ఇప్పుడే నా సర్జరీ కంప్లీట్ అయిపోయింది అయితే, అండ్ మాధవి డాక్టర్ గారు నా సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు. జస్ట్ 5 minutes ప్రొసీజర్ అండ్ నేను ఇప్పుడు అన్ని లెటర్స్ చదివాను. సో మొత్తం లెటర్స్ క్లియర్గా చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. You are a very cooperative patient. Yeah. ఐఎమ్ కోఆపరేటివ్, బట్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. ఇన్ మై హోల్ లైఫ్ ఐ నెవర్ సీన్ ఎ డాక్టర్ లైక్ యూ హూ ఈస్ స్పీకింగ్ సో పొలైట్లీ అండ్ నైస్లీ. Okay. థ్యాంక్ యూ. Thank you very much. హిమాంశు ఎలా ఉంది? పర్లేదు, ప్రస్తుతానికి కళ్ళు మూసుకొని ఉన్నాను అంతే. అంటే వన్ డే దాకా టీ కొడుతుంది కదా. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఎలా? టర్న్ టు యువర్ లెఫ్ట్. కళ్ళు మూసుకొని ఉన్నాను బ్రో. క్లోజ్ యువర్ ఐస్. డోంట్ ఓపెన్. దిస్ ఈజ్ మై ఐస్. ఓకే. విజన్ పర్లేదు. లైట్ పడకూడదు. Get to worry. Okay? It is normal for this procedure. Every person who undergoes this procedure will have pain. Only thing, the intensity of pain depends upon your threshold. Okay. Some people are very easy going, they didn't feel any pain, but some people will have a lot of pain. Whatever it is for a day. Okay? Just rest your chin. Yeah, I must see when you see the light, it will be painful. Look down, Himanshu. Yeah, the lens is beautifully in position, the ablation is totally done. Okay? So now what you will do is, drops has been explained to you already by Srinivas, right? He has told you. Now go home and start off your drops. Okay, from now on. Yes, one drop is every hour. Another drop is 4 times. Another drop is 6 times. Yeah. Another 4th drop is 3 times, but only for 3 days. Today, tomorrow and day after. How long gap should be? 15-20 minutes between each drop. Each drop. Okay? वो एवरी आवर जो भी ड्रॉप्स डालना है वो ऑलमोस्ट 10-11 तक डालना है. फिर से tomorrow morning 7 शुरू करना. Okay? I would like to see you tomorrow at 10 or 11 once you become free in the morning. Okay? Tomorrow I will be seeing you just to see whether the lens is in position and healing has started. That's all. Okay. Don't bother about your vision till this weekend.
till weekend. Yeah, so today is Tuesday. Tuesday, Wednesday, Thursday, Friday. Saturday only I will removing those contact lenses. Contact lens निकालने के बाद your vision will start becoming clearer. So up till that time, दूर का नजदीक का दोनों कम दिखेगा. Okay. Don't get worried. ठीक है? Yes, carry on. You can eat anything. No head bath, no face wash, no touching your eyes. If it starts watering, rub over your cheeks. Don't touch your eyes because if you touch your eyes, the contact lens will fall off. Pain will become more. Okay? So rub over your cheeks and most of the time, I mean, all the time wear your glasses, dark glasses. Because when you look at the light, it will start paining the pain. Okay? And keep your eye closed. His healing will be faster. Okay. No computer, no phone. You will not be anyway be able to open. Okay? You can eat anything you want. ज़्यादा spicy food मत लेना क्योंकि eye is watering हो जाएगा उससे. That's all. Okay? चल carry on. I'll see you tomorrow morning. Oh yes. Okay, Manshu. See you tomorrow. A few moments later. ఇది నా సాయంత్రం సర్జరీ తర్వాత వీడియో. చూస్తున్నారా నా ఐస్ ఎలా అయిపోయింది, నేను ఎలా అయిపోయాను. చాలా పెయిన్ వేస్తుంది, చాలా అంటే చాలా పెయిన్ చేస్తుంది. అసలు అన్బేరబుల్ అనమాట. ఏదో మన కళ్ళు కోసేసినట్టు అలా పెయిన్ ఉంటుంది. అసలు నిజంగానే మెడిసిన్స్ వేసినా అంటే డ్రాప్స్ ఇచ్చారు, వేస్తూనే ఉన్నాను. ప్రతి గంటకి ఒక డ్రాప్ వేయాలి, మళ్ళీ వేరే వేరే డ్రాప్స్ చాలా ఉన్నాయి. చాలా పెయిన్ అవుతుందండి, చాలా అంటే చాలా ఫుల్ చెప్పిన కోసినట్టు ఉంది కళ్ళు, అలా ఉంది. ఒక్క రోజు దాకా ఉంటుందని చెప్పాను నాకు ఆల్రెడీ, కాదని కదా నాకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు. రేపు మధ్యాహ్నం దాకా ఇది ఇలాగే ఉంటుందని చెప్పారు మరి. సో ఈ వీడియో అనేది 10th జూలై అంటే నెక్స్ట్ డే నా సర్జరీ తర్వాత రోజు పొద్దున పూట నేను వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేశాను. ఇంకా దాని తర్వాత కళ్ళు మూసుకుని ఉన్నాయి, తెరవలేకపోతున్నాను. అలాగే కళ్ళు మూసుకుంటూ అలా బయటకు వచ్చి నేను చూస్తున్నాను ఎలా ఎక్కడ ఉన్నాయి, నా డైనింగ్ ఎక్కడ ఉంది ఏంటనేది మొత్తం ఇలాగే ఇల్లు మొత్తం అలాగే తిరుగుతున్నా. కానీ చాలా ఇబ్బంది అయింది ఈ టైంలో. కళ్ళు మూసిన తర్వాత ఎలా అనిపించిందంటే అంటే ప్రపంచం మొత్తం నేను అంత కలర్ఫుల్గా చూసిన తర్వాత సడన్గా నేను ఇలా ఏం కనిపించకపోతే మొత్తం బ్లాక్గా ఉంది, ఏం కనిపించట్లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. మనం అసలు కళ్ళు తెరవలేము ఆ టైంలో. ఇది చూడండి ఇక్కడ ఏమో కాఫీ తాగుతున్నాను. నిషా నా కోసం కాఫీ చేసి తెచ్చింది బిస్కెట్తో పాటు. ఇంకా ఆ సన్లైట్ పడుతుంది, ఎండ పడడం వల్ల కళ్ళు నేనేమో గ్లాసెస్ వేసుకున్నాను, చూసారా. సో ఇలాగ అనేది చాలా ఇబ్బంది అయింది. నొప్పి కూడా ఉంది, ఆ రాత్రి వరకు బాగా నొప్పిగా ఉంది. చాలా కష్టపడి పడుకున్నాను అండ్ పొద్దున్న లెగిసి కొంచెం 50% వరకు తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు అనేది నేను కాఫీ తాగిన తర్వాత అలాగే ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఏమి ఎక్కడ ఉన్నాయి అనేది జస్ట్ ఒక అంచనా వేసి ట్రై చేస్తున్నాను. మొత్తం కళ్ళు మూసుకొని ఏది ఎక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఇల్లు ఒకసారి ఆలోచిస్తున్నాను. అంటే సోఫా ఎక్కడ ఉంది, డైనింగ్ ఎక్కడ ఉంది, కిచెన్ ఎలా వెళ్ళాలి, ఒకవేళ నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి మొత్తం ఆలోచించాను. ఇంకా అలాగే కూర్చున్నాను. ఎవరో బెల్ కొడితే ఇంకా డోర్ దగ్గర వెళ్ళాలని చూడండి ఎంత కష్టపడి వెళ్తున్నాను. అన్నీ ఒక్కొక్క వాల్ని గోడని టచ్ చేసి ఫీల్ చేసి తర్వాత వెళ్ళి ఇలా డోర్ ఓపెన్ చేసాను చూడండి. రితిక్ ఏమో డూడిల్కి వాకింగ్ తీసుకెళ్ళాడు, నాకేం కనిపించట్లేదు. ఆ సౌండ్ వరకే వినేసి అలా చేసిన అడ్జస్ట్, చూసారా. ఇంకా మెల్లిమెల్లిగా సోఫా ఎక్కడుంది నాకు మైండ్లో సెట్ అయిపోయింది. ఇంకా అలాగే మెల్లిగా సోఫా దగ్గరికి వస్తున్నా. అది చూడండి మొత్తం ఫీల్ చేయడమే, ఇంకా అంతే. కళ్ళు ఓపెన్ చేయలేము, చాలా చాలా ఇబ్బంది అయింది. ఇక్కడేమో డూడల్, ప్రతిసారి పాపం డూడల్ ఏమో నాతో పాటు చాలా టైం ఉన్నాడు. అంటే నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటే పాపం నన్ను చూసేవాడు, ఏమైంది నాన్నకి ఏమైంది నాన్నకి ఏమైంది అని చూసేవాడు. ఇప్పుడు కూడా చూడండి అలాగే చూస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఇది రాత్రిపూట చాలా నొప్పి వచ్చింది నాకు కళ్ళు. ఆ టైంలో డూడల్ ఏమో ఇలా కూర్చొని నన్ను చూస్తున్నాడు. చూడండి అసలు నా మీద డూడల్ కంటే చాలా ప్రేమ. ఇలాగే చాలాసార్లు నేను 2 గంటల వరకు ఇలాగే మేల్కొని ఉన్నాను రాత్రి మొత్తం. డూడల్ కూడా నాతోనే ఉన్నాడు. సో గైజ్ ఇవాళ డే 3 అండ్ నిషా డ్రైవ్ చేస్తుంది. మేమిద్దరం హాస్పిటల్ నుంచి ఇప్పుడే బయలుదేరాము. నేను ఇవాళ నా కళ్ళు తెరుస్తున్నాను అంటే పూర్తిగా తెరవట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ సన్ ఉంది కదా, ఎండ ఉంది, దానివల్ల నేను తీయలేకపోతున్నా గ్లాసెస్. కొంచెం కొంచెం తీస్తున్నాను. 50% నాకు విజన్ క్లియర్గా ఉంది. మనకేమో బ్యాండేజ్ లాగా కాంటాక్ట్ లెన్స్ ఒకటి వేస్తారు కళ్ళు పైన, అది ఏమో ఎల్లుండి తీస్తారు సాటర్డే. అది తీసిన తర్వాత అప్పుడు మనకు అనేది మొత్తం క్లియర్గా కనపడుతుంది. విజన్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది. ప్రస్తుతానికి ఏమో బాగానే పర్లేదు, కానీ కొంచెం కొంచెం కళ్ళు తెరుస్తున్నాను. సో గైజ్ నేను ఇంటికి వచ్చేసాను అండ్ చూస్తున్నారా నేను కళ్ళు ఇంతే ఓపెన్ చేయగలుగుతున్నాను.
డాక్టర్ అయితే 90% హీల్ అయిపోయింది అన్నారు. ఎల్లుండేమో బ్యాండేజ్ లెన్స్ ఉంటాయి కదా, తీసేస్తారు. ఇంకా నేను దాని తర్వాత డ్రైవింగ్ కూడా చేయగలుగుతానని అన్నారు. ప్రస్తుతానికి నిప్పు అయితే నాకేం లేదు. అంటే చాలా కొంచెం ఐ ఓపెన్ చేసి ఉంచాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ పెయిన్ అయితే ఏం లేదు. కానీ విజన్ అయితే కొంచెం బెటర్ ఉంది ఇంత ముందు కంటే. డాక్టర్ ఏమన్నారంటే ఈ లెన్స్ తీసిన తర్వాత ఇంకా సాటర్డే నుంచి మొత్తం నార్మల్ అయిపోయిందని అన్నారు. ఇవాళ ఏమో థర్స్డే, ఇంకా రేపు ఎల్లుండి తీసేస్తారు లెన్స్, మన బ్యాండేడ్ లెన్స్. సో గైస్, ఇవాళ ఫైనల్ డే, ఇవాళ 5th డే. అంటే నేను ట్యూస్డే సర్జరీ చేయించాను నేను, ఇవాళ సాటర్డే. అండ్ ఇవాళ ఏంటంటే నా కళ్ళు బ్యాండేజ్ ఉంటాయి. అంటే మన ఐ బాల్ ఉంటుంది కదా, ఐ బాల్ పైన అనేది బ్యాండేజ్ వేస్తారు మనకి, లెన్స్ బ్యాండేజ్ అంటారు, ఆర్ బ్యాండేజ్ లెన్స్, వాట్ ఎవర్, రెండు ఒకటే. సో ఆ బ్యాండేజ్ తీయడానికి నేను ఇవాళ వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఐ నార్మల్లీ కనిపిస్తున్నాయి, కానీ మార్నింగ్ నుంచి నాకు కొంచెం రైట్ ఐలో ఇరిటేషన్గా ఉంది. మేబీ ఆ లెన్స్ అనేది ఇదైపోయింది, ఏమంటాం, దాని డేట్ వచ్చేసింది ఇవాళ. ఏంటంటే తీసేయాలనుకుంటాను. సో దానివల్ల కొంచెం ఇరిటేషన్ చేస్తుంది నాకు. అందువల్ల ఇప్పుడు ఎలాగో డాక్టర్కి కలవాలి కదా, ఫైనల్ డే. డాక్టర్ ఏమో సాటర్డే నాకు చెప్పారు వచ్చి కలిస్తే ఆ బ్యాండేజ్ అనేది తీసేస్తారు. అలాగే నేను ఇవాళ ఇప్పుడు రెడీ అయిపోయాను. నేను నిషా ఇప్పుడు వెళ్తాము. నాకు చాలా సంతోషంగా ఉంది. తీసిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ తీసినప్పుడు మాత్రం నిప్పు ఉంటుందా లేదా అనేది నాకు డౌట్గా ఉంది. అదే నాకు భయం వేస్తుంది కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ ఒక నిప్పుని నేను ఫేస్ చేసి వచ్చాను. ఆ స్టార్టింగ్లో సర్జరీ డేలో నాకు చాలా నిప్పు వచ్చింది. దాని తర్వాత ఇవాళ మళ్ళీ నాకు ఏదోలా ఫియర్ ఉంది. ఆ నిప్పి వల్ల లెన్స్ తీసినప్పుడు నిప్పి ఉంటుందా లేదా. జనరల్గా కాంటాక్ట్ లెన్స్ తీయడానికి అయితే పెద్దగా నిప్పు ఉండదు నాకు తెలుసు. అంటే అసలు నిప్పే ఉండదు, జస్ట్ నార్మల్ తీసేయడమే. బట్ స్టిల్ నాకు ఒక భయం అనేది మనసులో ఉంది. Keep your eye open, just 2 minutes. Open your eyes now. Okay, now look down. Keep looking down. Don't go back, okay? Is the height okay for you? No, lens तो उधर ही है. हाँ, शिवल भी नहीं हुआ. मेरे से look at me. Yeah. I'll remove the lens now. Okay? Open both eyes, then it becomes easy for you. बस निकाल दे. Oh my God. कुछ नहीं होता. Don't move. Okay? हाँ, okay. Close your eyes. Keep your eyes. No. Open both eyes now. Open the other eye also. Just look at that. Open it. You don't try to close it. Nothing is happening. Okay, para नहीं हो sorry. You are very extra sensitive. Okay. Ordinary. You are. It's very obvious. రెండు కడ వేసి ఒక్కసారి. हाँ. कुछ नहीं होता. आँख एक बार क्लोज करो, ओपन करो, ऐसा करो. ये मनुष्य इतना इधर देखो. Open the right eye. While operating also, when I tell him open both eyes, he'll open only one eye. I can't yesterday. It's your eye, you can open. अब तो निकाला देखो. Right eye, left eye का. Okay? हाँ. 43 Okay. 457 Okay. 7430 Okay. 457203 Okay. 240374. कौन पढ़ा तुम या मैं? हाँ तो बस. సో గైజ్, ఫైనల్లీ అనేది ఇవాళ లెన్స్ తీసేశారు. అండ్ చూడండి, నేను నా కళ్ళు నార్మల్గా ఉన్నాయి. నాకు అంత బాగానే కనపడుతుంది. నేను లెటర్స్ చదివాను, మనకి 7 లెవెల్ దాకా ఉంటుంది. బట్ నేను 5-6 దాకా చదివేశాను, 7th లెవెల్ చదవలేకపోయాను. మళ్ళీ ట్యూస్డే విజిట్ చేయమన్నారు, అంటే ఆఫ్టర్ 3 days. బట్ విజన్ చాలా బాగుంది. అండ్ లెన్స్ తీసిన తర్వాత ఇప్పుడు నా యాక్చువల్గా నా నార్మల్ ఐజ్, నా కళ్ళు ఎలా ఉన్నాయి అలా ఉంది. లేదంటే ఆ లెన్స్ ఉండడం వల్ల కొంచెం మనకి ఏదో ఒక లేయర్ ఉందని నాకు ఫీల్ అయ్యేది. బట్ అంటే మనకి అంత ఫీల్ అవ్వదు. బట్ స్టిల్ నాకు అలవాటు ఉంది కదా లెన్స్ది, నేను ఇంతకుముందు వాడాను కాబట్టి నాకు తెలిసింది, ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా, చాలా నీట్గా, ఇప్పుడు నాకు హాయిగా ప్రశాంతంగా ఉంది. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటి నుంచి నా మెడిసిన్స్ డ్రాప్స్ అనేది కూడా తగ్గిపోయినాయి. ప్లస్ నేను నా విజిబిలిటీ ఇంకా బాగా క్లియర్ అయిపోయింది. ఇవాళ నుంచి ఇంకా చాలా క్లియర్ ఇంకా అవుతుందని చెప్పారు. మరి అది ఇంకా ట్యూస్డే వరకే మనకి మెయిన్. ఇంకా స్నానం కూడా చేయకూడదు. అందుకనే చూస్తున్నాను కదా, నాకు బియర్డ్ గెడ్డం అంతా ఉంది కదా, నేను స్నానం చేయకూడదు. అంటే బాడీ చేయొచ్చు, ఫేస్ వాష్ చేయకూడదు.
ఐలో అనేది అసలు వాటర్ 1 డ్రాప్ కూడా వెళ్ళకూడదు. దానివల్ల అనేది నేను బియర్డ్ ఎన్ని కనబడుతున్నాయి ఫేస్ వాష్ చేయట్లేదు, నార్మల్ వెట్ వైప్తో అనేది నేను క్లీన్ చేసిన ఫేస్ని. కానీ ఏదైనా చెప్పండి, ఆఖరికి మన సక్సెస్ఫుల్ అయిపోయింది, చాలా బాగుంది. అంటే ఈ 5 days జర్నీ అనేది ఒక ఏదో జర్నీ అంతే, కానీ ఇప్పుడు నుంచి లైఫ్లో ఉన్న జర్నీ అనేది సూపర్ ఉంటుంది. సో గైస్, మొత్తం వీడియో చూశారు కదా, అది నా ఐ సర్జరీ ప్రాసెస్ మొత్తం. అంటే A to Z. ఇంకా చాలా విషయాలు నేను రికార్డ్ చేయలేదు దాంట్లో, కానీ అది ఆల్మోస్ట్ నేను చాలా వరకు చేశాను, మీకు చూపించాను నాకు మొత్తం ఎలా జరిగింది అనేది. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఐ సర్జరీ చేయించాలంటే మీరు చూడొచ్చు. అండ్ నేను ఎక్కడ చేయించానంటే సెంటర్ ఫర్ సైట్ విజయవాడలో మొగల్రాజ్పురం ఏరియాలో సిద్ధార్థ స్కూల్ ఆపోజిట్లోనే సెంటర్ ఫర్ సైట్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. నేను అక్కడే చేయించాను. మీకు చేయించాలంటే అక్కడ వెళ్ళొచ్చు మీరు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మాధవి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏంటంటే మొత్తం నాకు చాలా వరకు ఫుల్ టైం సపోర్టివ్గా ఉన్నారు, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అర్ధరాత్రి పూట కూడా నేను ఎప్పుడైనా నాకు ఇబ్బందిగా ఉంటే నేను కాల్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేసి నాకు ఇమ్మీడియట్గా నాకు ఏ హెల్ప్ కావాలన్నా మొత్తం హెల్ప్ చేశారు. సో చాలా మంచిగా నన్ను ట్రీట్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మాధవి గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఇవాళ నుంచి నాకు అనేది ఏ గ్లాస్ అవసరం లేదు, ఇది కూడా జస్ట్ సన్ గ్లాస్. మీకు తెలిసిందే, నా ఐ గ్లాస్ అనేది నా కార్లో మర్చిపోయాను ఆల్రెడీ లాస్ట్ టైం వేసుకున్నప్పుడు, ఇంకా కార్లో అలాగే ఉండిపోయింది. అండ్ నేను హాయిగా ఇప్పుడు ప్రపంచం మొత్తం అనేది ఎంత క్లియర్గా ఎంత బాగా చూడగలుగుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పటి నుంచి నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇది నా ఇవాల్టి బ్లాగ్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ని నా వీడియోని షేర్ చేయించండి, లైక్ చేయించండి అండ్ కమెంట్ చేయండి మీకు నా వీడియో ఎలా అనిపించింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం ఇలాగే రేపు కలుద్దాం.